ఇవన్నీ చేస్తున్నావు? ఆఫీస్తో పాటు వెళ్ళి విడాకుల మీద సంతకం చేయించినప్పుడు తెలీదా మా అన్యాయం జరుగుతుందని? నా మాట అంటే పరిస్థితి పెళ్లి వరకు తీసుకొచ్చి తిన్నాను. ఎవరు ఏమనుకున్నా నందు లాసల పెళ్లి జరిగే తీరుతుంది. అమ్మయ్య లేదులే. అందాల ఆడపుమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగ సుడకం. చాలా తొందరగా వచ్చారే శ్రీవారు. ఇవాళ ఆఫీస్లో కొంచెం లేట్ అయింది, మళ్ళీ వస్తుంటే దారిలో ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. ఓహో, నువ్వు ఇలా చెప్తుంటే నాకు ఎంత కాలుతుందో తెలుసా? ఏంటి చిట్టి, నిజం చెప్తే అర్థం చేసుకోవాలి కానీ అలా సీరియస్ అయిపోతే ఎలా? ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు తెలుసా లేట్ అవుతుందని? అంటే చేద్దామని అనుకున్నా కానీ మర్చిపోయా. నువ్వు ఫోన్ చేయడం మర్చిపోలేదు, రోజు రోజుకి నన్ను మర్చిపోతున్నావు. ఏంటే అలా అంటావు? పెళ్ళైన కొత్తలో చిట్టి చిట్టి అంటే ఎప్పుడు నా చుట్టే తిరిగేవాడివి, ఇప్పుడు అసలు ఇంట్లో పాపం చిట్టి అని ఒకటి ఉందనే మర్చిపోతున్నావు. నిన్నెందుకు మర్చిపోతాను చిట్టి, ఆఫీస్ టెన్షన్స్ అలాంటివి, నువ్వే అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఒకదాన్ని పిచ్చిదానిలా ఉంటున్నా, ఎప్పుడు నేనే నిన్ను అర్థం చేసుకోవాలి కానీ నువ్వు నన్ను ఒక్కసారి అర్థం చేసుకున్నావా? పిచ్చి చిట్టి, నీ గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి ఆఫీస్లో అంతలా కష్టపడుతున్నాను. నువ్వు అలా అలక్కే, నేను చూడలేను. ఇలాంటి మాటలైతే బాగానే చెప్తారు, అయినా నా కర్మ ఇదంతా నాకు అలవాటు అయిపోతుంది ప్రతిసారి. ఒకసారి నేను జాబ్కి వెళ్ళి నువ్వు ఇంట్లో ఉండడం ఊహించుకో, అప్పుడు అర్థమవుతుందా బాగా నీకు. సరే, ఒకసారి ఇమాజిన్ చేసుకుందాం.